నమస్కారం. రామాయణం అంటే కేవలం త్రేతాయుగంలో జరిగిన చరిత్ర మాత్రమే కాదు. అది చీకటిలో నడిచే మనిషికి వెలుగు చూపే మార్గదర్శి. రాముడు అంటే కేవలం ఒక రాజు కాదు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధర్మాన్ని ఎలా కాపాడాలో నేర్పే ఒక ఆదర్శ శిఖరం. మనందరికీ కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. కానీ అవి ఎందుకు నెరవేరడం లేదు? మన ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉంది? అయోధ్య చక్రవర్తి దశరథుడికి అపారమైన సంపద ఉంది. 3 భార్యలు ఉన్నారు. ఎదురులేని సామ్రాజ్యం ఉంది. కానీ ఆయన లోపల ఒక తీరని అశాంతి. అదే సంతానలేమి. ఆ అశాంతి నుండి ఆయన ఎలా బయటపడ్డారు? ఆయన చేసిన పుత్రకామేష్టి యాగం నేటి కాలంలో ఒత్తిడితో, ఆందోళనతో బతుకుతున్న మనకు ఎటువంటి జీవన పాఠాలు నేర్పుతుందో ఈరోజు లోతుగా విశ్లేషించుకుందాం. దశరథ మహారాజుకు 60,000 ఏళ్ళు నిండాయి. పురాణ కాలం నాటి లెక్క ప్రకారం. అంటే ఆయన జీవితం చర్మాంకానికి చేరుకుంది. అప్పుడే ఆయనకు ఒక భయం పట్టుకుంది. నా తరువాత నా వంశం ఏమవుతుంది? నా రాజ్యానికి వారసుడెవరు? మిత్రులారా, మన జీవితంలో కూడా 35 నుండి 40 ఏళ్ళు వచ్చేసరికి ఇలాంటి ఆలోచనలే మొదలవుతాయి. పిల్లల భవిష్యత్తు గురించి, మన తర్వాత మన ఆస్తులు, బాధ్యతల గురించి ఒక తెలియని ఆందోళన మనల్ని వెంటాడుతుంది. దశరథుడు ఆ బాధతో కుంగిపోలేదు. ఆయన తన గురువులను ఆశ్రయించి తన లోపలి బాధను బయటపెట్టారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా అది మనల్ని కృంగతీస్తున్నప్పుడు దానిని మనలోనే దాచుకోకూడదు. మార్గనిర్దేశం చేసే పెద్దలతో పంచుకోవాలి. సమస్యను అంగీకరించడమే పరిష్కారానికి మొదటి మెట్టు. దశరథుడు సంతానం కోసం తపన పడ్డారు. కానీ వశిష్ఠ మహర్షి దానికి ఒక సంకల్పం జోడించారు. పుత్రకామేష్టి యాగం అంటే కేవలం ఒక వ్యక్తిగత కోరిక తీర్చుకోవడం కాదు. ఆ సమయంలో రావణాసురుడి అకృత్యాల వల్ల లోకమంతా అల్లాడుతోంది. రావణుడికి అంతం చేయగల మహావీరుడు భూమిపై పుట్టాలి. దశరథుడు తన వ్యక్తిగత కోరికను లోక కళ్యాణార్థం ఒక యజ్ఞంగా మార్చారు. మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది కేవలం నా కోసం, నా స్వార్థం కోసం అని చేస్తే దానికి ప్రకృతి సహకరించకపోవచ్చు. కానీ నేను చేసే పని వల్ల 10 మందికి మేలు జరుగుతుంది అనే సత్సంకల్పం మీ వెనుక ఉంటే ఆ పనిని దైవమే స్వయంగా పూర్తి చేస్తాడు. మీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దానిని ఒక యజ్ఞంలా భావించండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది. యజ్ఞం నిర్వహించడానికి దశరథుడు ఋష్యశృంగ మహర్షిని పిలిపించారు. ఆయన అత్యంత పవిత్రుడు, కల్మషం లేని హృదయం ఆయనది. ఆయన పాదం పడితే కరువు తీరి వర్షాలు కురుస్తాయి. మన జీవితంలో మనం చేసే ప్రయత్నం విజయవంతం కావాలంటే ఆ పనిని నిర్వహించే మన మనసు ఋష్యశృంగుడిలా పవిత్రంగా ఉండాలి. కుళ్ళు, కుతంత్రాలు, అసూయతో నిండిన మనసుతో ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. మన ఆలోచనలు ఎంత స్వచ్ఛంగా ఉంటే మనకు లభించే ఫలితం అంత గొప్పగా ఉంటుంది. యజ్ఞం ముగిసిన తరువాత అగ్నిగుండం నుండి యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై ఒక పాయస పాత్రను ఇచ్చాడు. దానిని దశరథుడు తన 3 భార్యలకు పంచారు. దీనినే మనం ప్రసాదం అంటాం. దశరథుడు చక్రవర్తి అయిన దైవం పంపిన ఆ పాయసం కోసం వినయంగా చేయి చాచారు. మనం చేసే కష్టమే యజ్ఞం. ఆ కష్టానికి ఫలితంగా భగవంతుడు ఇచ్చేదే ప్రసాదం. మనం కష్టపడగలం, కానీ ఫలితాన్ని శాసించలేం. ఫలితం వచ్చినప్పుడు అది మనకు నచ్చినా నచ్చకపోయినా అది దేవుడి ఇచ్చిన ప్రసాదం అని భావించినప్పుడు మనలో అహంకారం తగ్గుతుంది. ఆ తృప్తే మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. దశరథుడు ఒక కొడుకు కోసం యజ్ఞం చేస్తే భగవంతుడు ఆయనకు 4 కుమారులను ఇచ్చాడు. అది సాక్షాత్తు పరమాత్మనే రాముడిగా ఆయన ఒడిలోకి పంపాడు. ఎందుకంటే ఆయన సంకల్పం గొప్పది. ఆయన ఎంచుకున్న మార్గం ధర్మబద్ధమైనది. మన జీవితంలో కూడా మనం ధర్మబద్ధంగా కష్టపడితే మనం ఆశించిన దానికంటే ఎక్కువే దైవం మనకు అనుగ్రహిస్తాడు. దశరథుడికి సంతానం కలగడం అనేది ఒక భౌతిక ఫలితం అయితే, లోకానికి రాముడు దొరకడం అనేది ఒక ఆధ్యాత్మిక విజయం. మిత్రులారా, పుత్రకామేష్టి యాగం మనకు నేర్పే పాఠం ఒక్కటే: జీవితంలో ఏదైనా కొరత ఉన్నప్పుడు కుంగిపోవద్దు. లోక కళ్యాణం కోసం, ధర్మం కోసం మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. పవిత్రమైన మనసుతో, సరైన మార్గదర్శకత్వంతో చేసే ఏ పనైనా మీకు రామచంద్రుడు వంటి గొప్ప ఫలితాన్ని అందిస్తుంది. మీ బాధ్యతలు, మీ వృత్తి, మీ సంసారం ఇవన్నీ ఒక యజ్ఞంలా నిర్వహించండి. అప్పుడు మీ ఇల్లు అయోధ్య అవుతుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. వచ్చే ఎపిసోడ్లో మరో అంశంపై మాట్లాడుకుందాం. జై శ్రీరామ్.
ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ మనసుకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.